భోగాపురం ఎయిర్పోర్ట్ పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు పునాదులు వేసిందే వైసీపీ అని, జగన్ విమర్శకు మాత్రమే కూటమి నేతలు దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. 4 గ్రామాలతో పాటు 2500 ఎకరాల భూసేకరణ చేసి 1000 కోట్ల రూపాయల భూ నిర్వాసితులకు 1000 కోట్ల పరిహారం ఇచ్చిందే వైసీపీ అని చెప్పుకొచ్చారు ఆయన. అది ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషం. ఇది సహజంగా ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి సభల్లో వాస్తవాలు అనేటువంటివి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ సభల్లో మాట్లాడేటువంటి ప్రముఖులకి అది చాలా అవసరం. కానీ నిన్న వేదిక చూస్తే సాక్షాత్తు దేశ ప్రధాని గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు నలుగురు కూడా ఒకటే స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. సరే, విమర్శలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ వేదిక దొరికినా జగన్నామ స్మరణ అనేటువంటిది వారు చేస్తున్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. ఇంకా దేశ ప్రధాని ముందే అబద్ధాలు చెప్పినటువంటి దానికి ధైర్యం చేసినప్పుడు ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ నిర్మాణం కానీ దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు.